క్రైస్తవుడు ఎలా ఉండాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి. ఆమేనండి. చెప్పండి, ఎలా ఉండాలి క్రైస్తవులు? దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 1 పేతురు 4:14 చదివి సహాయం చేయండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు నేను దేని గురించి మాట్లాడుతున్నానయ్యా అంటే క్రైస్తవుడు దేవుని ఆత్మను పొందుకోవాలి. ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. క్రైస్తవులు దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆత్మ లేని వాడు నా వాడు. చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాల. ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ ఈరోజు మిమ్మల్ని దర్శించబోతా ఉంది. ఈరోజు నిందలతో భద్రాద్రి కొత్తగూడెం వచ్చావేమో, అవమానాలతో భద్రాద్రి కొత్తగూడెం వచ్చావేమో, కష్టాలతో కన్నీళ్లతో భద్రాద్రి కొత్తగూడెం వచ్చావేమో, వేదనతో దుఃఖముతో ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం వచ్చావేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని ఆత్మ మీ మీద ఈరోజు నిలవబడబోతుంది కాబట్టి మీరు ధన్యులుగా ధన్యురాలుగా మారబోతున్నారు. కొట్టండి గట్టిగా చప్పట్లో. దేవుని ఆత్మ మన మీద అల్లాడాలి. ఆమేన్. అప్పుడే మనము ధన్యులుగా ధన్యురాలుగా పిలువబడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 4:18 ప్రభువు ఆత్మ 4:18 లూకా సువార్త. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అక్కడ? ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రభు ఆత్మ మన మీద ఉండాలి. ఆమేనండి. ప్రభు ఆత్మ మన మీద ఉండాలి. అప్పుడే దయ్యములను ఎల్లగొట్టగలుగుతాం, అప్పుడే చాతబడి శక్తులను ఎల్లగొట్టగలుగుతాం, అప్పుడే మన ద్వారా దేవుడు అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని ఆత్మ మన మీద ఉండాలి. దేవుని ఆత్మ మన మీద ఉండాలి. దేవుని శక్తి మన మధ్యలో ఉండాలి. క్రైస్తవునిగా పిలువబడుతున్నటువంటి నీవు
దేవుని ఆత్మతో క్రైస్తవుడు ఏం చేయాలి? అమ్మ మీరు మాట్లాడాలమ్మా. ఏం చేయాలి? నింపబడాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎవరి ఆత్మ మన మధ్యలో ఉండాలి? చెప్పాలా? గట్టిగా చెప్పాలి. ఎస్, దేవుని ఆత్మ మన మధ్యలో లేకపోతే దురాత్మ ఉంటుంది. దేవుని ఆత్మ మన మధ్యలో అల్లాడకపోతే దురాత్మ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువు డాడీ. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడైనను. హల్లెలూయా, హల్లెలూయా. మనము శరీరానుసారముగా జన్మించాం. అవునంటారా కాదంటారా? కానీ ఈరోజు యేసు పరిశుద్ధ నామంలో ఆత్మ మూలముగా జన్మించుదుముగాక. కొట్టు గట్టిగా చప్పట్లో. ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ మన మధ్యలో అల్లాడాలి. ఆత్మతో మనము నింపబడాలి. ఆమేనండి, ఆమేనండి. ఏదో వచ్చినామంటే వచ్చినాం, వెళ్ళిపోయినామంటే వెళ్ళిపోయినాం. నో, ఏదో సాధించాలి మనం. ఆమెన్. ఏదో క్రియ ఈరోజు జరగాల. ఆమెనండి. దేవుని ఆత్మ మనలో ఉంటే శాపం గల్లంతైపోతుంది. ఆమెనండి. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే రోగం గల్లంతైపోతుంది. దేవుని ఆత్మ మన మధ్యలో ఉంటే యేసు నామములో సాతాన్ గాడు గడగడలాడిపోతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా చెబుతున్నాను, శరీరానుసారముగా జన్మించినటువంటి నీవు ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మతో జన్మించాలి. ఆత్మ నీలో పుట్టాలి. ఆ ఆత్మ దురాత్మ కాదు, దేవుని ఆత్మ అయి ఉండాలి. కొట్టు గట్టిగా చప్పట్లో. కొట్టాలి గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. త్వరగా చెప్పి నేను ముగిస్తాను. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. మరలా చదవండి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేనండి. దేవుని కుమారులు అవ్వాలంటే దేనితో నడవాలి చెప్పాలి? దేవుని ఆత్మతో నడవాలి. ఆమేన్. ఈ మాటలు అర్థమవుతున్నాయా? దేవుని ఆత్మతో నడిచే వారి చూపు వేరే విధంగా ఉంటుంది. దేవుని ఆత్మతో నడిచే వారి ప్రవర్తన వేరే ఉంటుంది. దేవుని ఆత్మతో నింపబడ్డ వారి మాట పలకరింపు వేరే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నార్మల్ వ్యక్తి నడిచే తీరు వేరే ఉంటుంది. దేవుని బిడ్డ నడిచే తీరు వేరే ఉంటుంది. ఆమేనండి. మనమేదో నడుస్తున్నామంటే నడుస్తున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం కాదు. మనము నడిచే నడకలో ఆత్మ ఉండాలి. మనం నడిచే నడకలో ఆత్మ ఉండాలి. ఆత్మతో మనము నడుచుదుముగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రియ చెల్లి, ఆత్మతో నడిపించబడుతున్నావా? ప్రియ తమ్ముడా, ఆత్మతో నడిపించబడుతున్నావా? ఈ లైవ్ మస్కట్, కువైట్, దుబాయ్, అబుదాబి, ఇజ్రాయెల్, ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నావో, తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఎక్కడి నుంచి లైవ్లో పాల్గొంటున్నావో, ఈరోజు వర్తమానం నీతోనే. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మతో నింపబడ్డావా? దేవుని ఆత్మతో నడుస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని ఆత్మతో ఈరోజు మనము నింపబడుదుము గాక. ఆమేనండి. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మందిరాలకు వెళ్తున్నాం, వచ్చేస్తున్నాం. గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాం, ఈస్టర్ చేసుకుంటున్నాం, క్రిస్మస్ చేసుకుంటున్నాం, న్యూ ఇయర్ చేసుకుంటున్నాం, అనేకమైనటువంటి పండుగలు చేసుకుంటున్నాం. కానీ దేవుని ఆత్మతో మనం నింపబడుతున్నామా? దేవుని శక్తితో మనము నింపబడుతున్నామా? దేవుని అభిషేకముతో మనం నింపబడుతున్నామా అనేది ఒక్కసారి మన గుండె మీద చేతులు పెట్టుకొని మనకు మనం ప్రశ్నించుకోగలిగితే సమాధానం మనకు బయటికి వస్తుంది. దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని మందిరం లేకపోతే బ్రతకలేరు. దేవుని ఆత్మతో నింపబడిన వారు దేవుని సన్నిధి లేకపోతే బ్రతకలేరు. దేవుని ఆత్మతో నింపబడిన వారు సేవకుని దర్శనంలో దర్శనమవుతారు. దేవుని ఆత్మతో నింపబడిన వారు సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడుస్తారు. దేవుని ఆత్మతో నడిచేవారు సంఘములో ఒక షడ్రక్, మెషక్, అబేద్నెగోల వలె ఉంటారు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ లేనివారు జగన్ బ్రదర్ ఏది చెప్పినా ఫీల్ అయిపోతారు. రజిత సిస్టర్ ఏం చెప్పినా ఫీల్ అయిపోతారు. ఎందుకు? పాస్టర్ అమ్మగారు చిన్న గద్దింపు మాట చెప్పినా అలిగేస్తారా? వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకు అంటే వారిలో దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఉన్నటువంటి వారు లోబడతారు. దేవుని శక్తితో నింపబడినటువంటి వారు దైవ సేవకులకు లోబడతారు. దేవుని వాక్యానికి లోబడతారు. దేవుని ఆత్మతో నడిచేవారు, దేవుని ఆత్మతో నింపబడేవారు దైవ సేవకుడు గద్దింపు నాకు తైలాభిషేకం అని భావిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఎంతకాలం దేవుని ఆత్మకు దూరంగా ఉంటావు? ఎంతకాలం దేవుని ఆత్మ నీ దగ్గరికి రావడానికి, దేవుని శక్తి నిన్ను ఆవరించడానికి, దేవుని అభిషేకం నిన్ను ఆవరించడానికి, దేవుని ఆత్మ నీ దగ్గరికి వచ్చి నీ మాటలను బట్టి, నీ స్వభావాలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి ఇలా వచ్చి ఇలా పారిపోతుంది. కానీ దేవుని ఆత్మ నీలో నివసించాలని ఆశపడుతుంది. దేవుని ఆత్మ నీలో ఉండి నిన్ను నడిపించాలని ఆశపడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దైవ సేవకుడిగా నేను చెప్పాల్సిన పని లేదు, నీ భర్త చెప్పాల్సిన పని లేదు, నీ భార్య చెప్పాల్సిన పని లేదు, నీ పిల్లలు చెప్పాల్సిన పని లేదు, నీ పక్కన కూర్చున్న వారు చెప్పవలసిన పని లేదు. ఈరోజు
దేవుని ఆత్మతో నీవు నింపబడ్డావా? దేవుని ఆత్మతో నింపబడ్డట్టు యాక్టింగ్ చేస్తున్నావా? దేవుని ఆత్మతో నువ్వు నడుస్తున్నావా అనేది ఈరోజు ఆరాధన జరుగుతుండగానే పశ్చాత్తాపడి రొమ్ములు బాదుకొని, అయ్యా గుండెలు బాదుకొని, అయ్యా మీరు లేకపోతే నేను బ్రతకలేను, నీ ఆత్మ లేకపోతే నేను బ్రతకలేను, నీ సన్నిధి లేకపోతే నేను బ్రతకలేనని నిలువు మోకాలేసి కన్నీరు గార్చి ఆయన వైపు చూసి యేసయ్యా అని పిలవగానే గగనమును చీల్చుకొని నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆత్మతో నింపబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం చదువు డాడీ. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. హల్లెలూయా. ఇక్కడ ఏంటి? దేవుని ఆత్మ చేత సాక్ష్యం పలుకుతున్నాడు. ఆమేన్. మనము కూడా దేవుని ఆత్మ చేత సాక్ష్యము పొందాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు నిన్నెవరైనా అంటే నువ్వు బాధపడాలి. కానీ ఆత్మ లేని వ్యక్తి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే నువ్వు బాధపడడానికి వీలు లేదో. ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడుతున్నాడంటేనే తనలో ఆత్మ లేదు అని అర్థం. కానీ దేవుని ఆత్మ చేత నీవు సాక్ష్యం పొందుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు కొత్తగూడెం వెళ్ళా. ఇక్కడ మన క్యాంపస్ మీద నుంచి వెళ్ళి కొత్తగూడెం, అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళగానే ఎన్ని ఫ్లెక్సీలు కనబడ్డాయో. ఏంటి? శ్రద్ధాంజలి అనే ఫ్లెక్సీలు. అంటే ఈ ఒక్క రోడ్లోనే, ఈ చిన్న దూరంలోనే ఇంతమంది చనిపోయారా? ఈరోజు నువ్వు, నేను, మనమందరము బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆమేనండి. ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని, గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ సమయం దేవునికి ఇద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ముద్రించబడాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. చెప్పాలా? దేని చేత ముద్రించబడాలి? అమ్మా చెప్పాలమ్మా. లైవ్లో ఉన్న బిడ్డలు చెప్పండి. లైవ్లో ఉన్న బిడ్డలు దేని చేత ముద్రించబడాలి? ఆత్మచేత ముద్రించబడాలి. ఈరోజు ఇక్కడుండి దేవుడే నిన్ను అడుగుతున్నాడేమో. ఈ స్వరం దేవుని స్వరమేమో. నా ప్రియ కుమార్తె, నా ప్రియ దేవుని జనాంగమో, దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డారా? దేవుని ఆత్మ చేత మీరు ముద్రించబడ్డారా? ఒక్కసారి మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. దేవుని ఆత్మ చేత
అన్య భాషలు మాట్లాడితే ఎవరేమనుకుంటారో, గట్టి గట్టిగా స్తుతిస్తే ఏమనుకుంటారో, గట్టి గట్టిగా స్తుతిస్తే, గట్టి గట్టిగా ఆమేనంటే ఎవరేమనుకుంటారో. కొంతమంది గట్టిగా చప్పట్లు కొడితే కిందికి మీదికి చూస్తారు. ఒకసారి మా ఊరు వెళ్ళాను నేను. వెళ్తే పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు వెళ్తున్నాడు. డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది అక్కడ. ఏం జరుగుతుంది? డ్యాన్స్ ప్రోగ్రాం. అక్కడ యవనస్తులందరూ గుమ్ముగూడి 5 గంటలు అయిపోయింది, వెళ్ళనీయట్లేదు. ఎవరైనా వెళ్ళి కొంచెం ముందుకు పోనీ ఏంటంటే వాళ్ళని చెంప కొట్టేస్తున్నారు, గొడవకు దిగుతున్నారు. అయితే ఒక పెద్ద మనిషి వచ్చి నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ మాట వింటారు వాళ్ళు, రండి మీరు అని చెప్పేసి అంటే నేను వెళ్తే ఒకడు ఇగో ఇట్లా నిలబడ్డాడు. ఎట్లా నిలబడ్డాడు? ఇట్లా నిలబడ్డాడు. ఇట్లా కొద్దిసేపు నిలబడుతున్నాడు, మరి కొద్దిసేపు ఇట్లా నిలబడుతున్నాడు, మళ్ళీ ఇట్లా నిలబడి ఏయ్ 2 బార్ కొట్టు, ఏయ్ 3 బార్ కొట్టు. హల్లెలూయా. 2 బార్ కొట్టమంటున్నాడు, 3 బార్ కొట్టమంటున్నాడు, ఇంకేదో కొట్టమంటున్నాడు. వీడు మాత్రం డ్యాన్స్ చేయట్లే, ఇట్లా నిలబడుతున్నాడు. ఏరా బాబు, ఏం చేస్తున్నావురా నువ్వు అంటే, అన్నా తేజన్న నమస్తే, నిన్ను రోజు యూట్యూబ్లో చూస్తానా నేను. యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో బాగా కనపడతాను నువ్వు ఈ మధ్య. నమస్తే అన్నా తేజన్న. అరే నాన్న ఏంటిదిరా, నువ్వు డ్యాన్స్ కూడా వేయట్లేదు కదరా డాడీ అంటే, ఎవరన్నారన్నా? అన్న లోపటెత్తాండు. ఎవడరా అన్నా? అన్నా లోపట మావాడు ఉన్నాడు. ఎవరో హీరో పేరు చెప్పిండు. ఆ హీరో పేరు చెప్పి నువ్వు ఆగరా నాయన, వాడితే వచ్చినాయి నాకు చికాకులు. వాడి నోట్లో ఏది ఆగదు. ఏయ్ మా హీరో ఉన్నాడు ఇక్కడ, ఆయన వేస్తున్నాడు, నువ్వు ఇట్లా నిలబడితే లోపల ఎట్లా ఎత్తాడు రా అంటే, అన్నా 3 బార్ ఎత్తాడు, 2 బార్ ఎత్తాడు. వాడిని పిచ్చోడు అనాలా మంచోడు అనాలా? హల్లెలూయా. కొంతమంది ఇట్లనే ఉంటారు, ఉలుకు ఉండదు పలుకు ఉండదు. ఏం చేస్తున్నావురా నాయన అంటే, దేవుడు చప్పట్లు కొట్టమని ఎక్కడుంది బైబిల్లో? అన్య భాషలు మాట్లాడమని ఎక్కడుంది? హల్లెలూయా చెప్పమని ఎక్కడుంది? ప్రైజ్ ది లార్డ్ చెప్పమని ఎక్కడుంది? ఈ బ్యాచ్లతో మనం పెట్టుకోవద్దు. మన బ్యాచ్ వేరే. మన బ్యాచ్ ఏంటి తెలుసా? ఆత్మతో ముద్రించబడిన బ్యాచ్. కట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, కృప కలుగును గాక. ఆ బ్యాచ్ ఏం చేస్తా తెలుసా? ఒక్క దయ్యం పట్టిన వాళ్ళు వచ్చిండ్రు అనుకో, దయ్యం పట్టి వరంగల్లో అదే అయింది. వరంగల్లో ఒక బ్రదర్ పరిచర్య స్టార్ట్ చేసిండండి. ఆత్మ లేదు, ఏం లేదు, చప్పట్లు కొట్టేది లేదు, ఏం లేదు అని చెప్పేసి అంటే, ఒక అమ్మాయి దయ్యం పట్టిన అమ్మాయి పోయింది, తీసుకెళ్ళారు అక్కడ. రాయ్ అన్నదట. ఏమన్నది? రాయ్, నీ గురించి నాకు తెలియదు రా, నీ సంగతి చెప్తా బిడ్డ, రారా నువ్వు గల్లా పట్టుకొని గుంజిందంట. హల్లెలూయా, కృప కలుగునుగాక. పుట్టు పూర్వతాలు మొత్తం చెప్తుందంట. అందుకనే ఆత్మతో నింపబడాలి. ఆమేనండి. ఆత్మతో నింపబడితే దయ్యాలు గడగడలాడతాయి. కొట్టు గట్టిగా చెప్పుల్లో, కొట్టు గట్టిగా 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 గట్టిగా. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఆత్మ అనే ముద్ర నీ మీద పడాలి. దేవుని ఆత్మతో నువ్వు ముద్రించబడాలి. దేవుని శక్తితో నీవు నింపబడాలి. ఆమేన్. ఎలా? అరే ఫలాని హైమావతిని పిలుచుకొస్తే ఈ దయ్యం పోతుందిరా, అది ముద్ర. ఆమేనండి. అరే బిల్లుడు తండలో జగన్ ఉన్నాడు, జగన్ని పిలుచుకురా పోండ్రా, ఈ దయ్యం పోతుంది. ఆమేన్. అది ఆత్మ ముద్ర. ఆమేనండి. అరే భద్రాద్రి కొత్తగూడెం పోవాలరా. ఆమేనండి. భద్రాద్రి కొత్తగూడెంలో పాస్టర్ అమ్మ తేజ ఉంటాడురా, అది ముద్ర. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో ముద్రించబడాలి. మన కుటుంబము ముద్రించబడాలి, మన పిల్లలు ముద్రించబడాలి, మన పరిచర్య ఆత్మతో ముద్రించబడాలి. ఆ ముద్ర గనక లేకపోతే నువ్వు క్రైస్తవురాలివి కాదు, నువ్వు క్రైస్తవుడివి కాదు. ఆమేనండి. ఏదో బ్రతుకుతున్నావు అట్లా, చచ్చిపోయిన శవమోలే. ఏదో నడుస్తుంది బండి, ఏదో బండి నడిపిస్తున్నావు, కానీ ఆ బండిలో ఆత్మ లేదో. ఆత్మ ఉన్న బండి ఉమ్ము ఊసినా ఇట్లా తుడుచుకుంటుంది. ఆమేనండి. ఆత్మ ఉన్న బండి ఛీ పో అని అన్న పట్టించుకోకుండా ఇలా పట్టుకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో ముద్రించబడినటువంటి ఆ వ్యక్తులు పరిచర్య కోసం ప్రాణమిస్తారా? ఆత్మతో ముద్రించబడినటువంటి వ్యక్తులు మనుషుల వైపు చూడరు, దేవుని వైపే చూస్తారు. కొట్టుగట్టిగా చప్పళ్ళు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎవరో ఒక వ్యక్తి నిన్ను ఏదో అనగానే నీలో బాధ కలుగుతుందంటే ఆత్మలో ముద్రించబడలేదు చెల్లి. నువ్వు ఏదో నీ మనసులో వేదన కలుగుతుంది అంటే, భేదభిప్రాయాలు వస్తున్నాయంటే నువ్వు ఆత్మతో ముద్రించబడలేదు. ఈరోజు యేసు పరిశుద్ధ నామములో ఆత్మతో ముద్రించబడుదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాధవ్ గాడే ఉన్నాడు అనుకో, దైవ సేవకునిగా గద్దిస్తా. గద్దించినప్పుడు ఇట్లా ఒబే అయ్యాడనుకో, ఆత్మతో ముద్రించబడిన కుమారుడు. ఎందుడాడే అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, ఏదో జరుగుతుంది తన జీవితంలో. ఫర్ ఎగ్జాంపుల్, నా పెద్ద కొడుకున్నాడు ఎక్కడో, ఎందుకు వాడిని గద్దించినాను అనుకో, ఏంది మమ్మీ అన్నాడు అనుకో, ఏంటన్నట్టు? అయ్యగారు చెప్పండి ఏంటన్నట్టు? చూస్తాడు ఏసయ్య కాలిర కొడతాడు. అవునా? హల్లెలూయా. ఇవాళ నేనైనా నువ్వైనా ఎవరైనా కొంతమంది ఎదురు సమాధానం చెప్తా ఉంటారు. ఎదురు సమాధానం. దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డలు ఒక్క మాట చెబితే ప్రాణం పోయినా కానీ ఆ మాట మీద నిలుచోవాలి. ఆమేనండి. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకు దీవెన, అదే మనకు ఆశీర్వాదం అండి. ఆమేన్. ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో ఎందుకు అంత చక్కగా ఎలీషా గురించి రాయబడ్డది? ఎందుకు ఎలీషా రెండంతలుగా దీవించబడ్డాడు? డబల్ పోర్షన్ ఆఫ్ ఎనైంటింగ్తో ఎందుకు నింపబడ్డాడు? రెండంతల ఆత్మతో ఏ విధంగా నింపబడ్డాడు? ఎందుకు జాషువా దీవించబడ్డాడు? కేవలం ఒకటే, నమ్మకత్వం. కేవలం నమ్మకత్వం. మీరు చేసేది ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు.
పరిచర్య చేసే వాళ్ళ దాంట్లో లూసిఫర్ వెంటనే దూరుతుంది, మనస్పర్ధాలు వచ్చేస్తాయి. ఇది ఎక్కడ కథ? ఇప్పుడు తబిత ఉందనుకో, తబిత పరిచర్య చేస్తుందని, తబిత ఏదో అన్నదని రజిత చర్చి మానేయడం కరెక్టేనా? దేవుని ఆత్మ ఉన్న బిడ్డలేనా? చెప్పాలా? దేవుని ఆత్మ బిడ్డలు, దేవుని ఆత్మతో నింపబడిన బిడ్డలకును దేవుని ఆత్మ లేనటువంటి బిడ్డలకు డిఫరెంట్ ఏంటిదో తెలుసా? మాట అనగానే, ఎవరు అన్నా కానీ అలిగిపోతారు. కానీ ఆత్మతో నింపబడ్డ బిడ్డలు చావు వచ్చే వరకు నమ్మకంగా నిలబడతారు. కొట్టుగట్టిగా చపడలో, కొట్టుగట్టిగా చపడలో హల్లెలూయా. కృప కలుగునుగా. పాస్టర్ అన్న, అమ్మ తేజ్ అన్న ఏదన్నా నేను ఫీల్ అవ్వకపోయినా, అమ్మ తేజ్ అన్న కొట్టినా పడతా, కానీ వాళ్ళనుడేందన్నా? యేసు ప్రభు ఉమ్మి వేపించుకున్నాడు. యేసు ప్రభు ముళ్ళ కిరీటం వేపించుకున్నాడు. యేసయ్య కొరడా దెబ్బలు తిన్నాడు. యేసయ్య కల్వరి శిలువలో యాగమయ్యాడు. యేసయ్య ఆ శీలతో ఇలా పొడిపించుకున్నాడు. రక్తానికి బదులు వాటర్ వచ్చింది. అయినా యేసయ్య ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. బా, మామూలు దేవుడా మన దేవుడు? చెప్పండి, మామూలు దేవుడా? మామూలు దేవుడా మన దేవుడు? అంత గొప్ప దేవుణ్ణి నమ్ముకున్న మనలో ఎలా ఉండాలి? రోషం. నిజమైన రోషం ఏంటి? నిజమైన రోషం కలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? దెబ్బకి 10 మందిని పండబెట్టేటోళ్ళు కాదు, ఒక్క దెబ్బకి 10 మందిని చంపేటోళ్ళు కాదు. 10 దెబ్బలు కొట్టిన ఆ 10 మందిని క్షమించేవాడే నిజమైన నిజమైన పౌరుషం ఉన్నవాడు. కట్టుగట్టిగా చెప్పడు హల్లెలూయా, హల్లెలూయా. చెంపలు కొట్టిన వారిని క్షమించేవాడే నిజమైన క్రైస్తవుడు. యేసుక్రీస్తు నినాదం దెబ్బకు దెబ్బ అనే నినాదం కాదు. యేసుక్రీస్తు నినాదం దెబ్బకు ప్రేమ అనే నినాదం. కొట్టుగట్టిగా చెప్పట్లో, కొట్టుగట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆత్మతో నువ్వు ముద్రించబడాలి. ఆ ముద్ర ఈ రోజు ఆరాధన జరుగుతుండగానే నువ్వు ముద్రించబడుదువుగాక, ఆత్మతో నింపబడుదువుగాక.